ఆమె చిన్నప్పట్నుంచి తీవ్రమైన నెగటివిటీ మధ్య పెరిగింది. చుట్టూ ఉన్న వాతావరణమంతా నెగటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉండేది. బయటికి చూస్తే ఆమె ఒక ప్రొఫెషనల్, బాగా స్థిరపడిన మహిళలా కనిపించేది. కానీ లోపల మాత్రం ఆమెలో ఎన్నో భయాలు, సందేహాలు, నెగటివ్ ఆలోచనలు నిండి ఉండేవి. దీనిని యూనివర్స్ అని పిలవచ్చు, దేవుడని పిలవచ్చు, లేదా మనలోపల మన చుట్టూ విస్తరిస్తున్న ఒక ఉన్నత చైతన్య శక్తి అని కూడా అనవచ్చు. పేరు ఏదైనా కావచ్చు, కాని అది నిజంగా పనిచేస్తుందని ఆమె అనుభవం ద్వారా తెలుసుకుంది. ముఖ్యంగా ద సీక్రెట్ నిజంగా పనిచేస్తుందా అని అనుమానపడేవారికి కూడా అది ఖచ్చితంగా పనిచేస్తుంది, చాలా తక్కువ రోజుల్లోనే ఫలితాలి చూపిస్తుంది అని ఆమె నమ్మింది. తన చిన్నప్పటి తనతో మాట్లాడే అవకాశముంటే ఇలా నెగటివ్గా ఆలోచించకు అని చెప్పాలనుకునేది. కాని ఆ చిన్న అమ్మాయే ఆమెనే ఎంత ప్రయత్నించినా ఆ నెగటివిటీని పూర్తిగా దూరం చేయలేకపోయింది. చివరకు ఆమెకు ద సీక్రెట్, ద మ్యాజిక్ అనే పుస్తకాలు